నేను ఈ మధ్య ఈ సివిఆర్ పద్ధతి అని ఒకటి చూశానండి. సివిఆర్ పద్ధతి అంటే చింతల వెంకటరెడ్డి అని తెలంగాణలో ఒక ఫార్మరు మట్టి ద్రావణము స్ప్రే చేసి ఆ, ఆ, పురుగుల ఉధృతిని తగ్గించుకుంటా ఆ, దాంట్లోనే మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఉన్నాయని కనుక్కొని పేటెంట్కి కూడా పోయి కనుక్కొని అది కూడా చాలా బాగా సక్సెస్ అయింది. నేను కూడా ఈ మధ్య అది స్ప్రే చేశాను. మనకేం పెద్ద ఖర్చుతో కూడుకునే పని కూడా కాదు. బాగా రీజనబుల్గా మనము మట్టి 2 ఇంచెస్ లోపల మట్టిని తీసుకొని అది నీళ్ళల్లో కలిపేసుకొని బాగా దాన్ని ఫిల్టర్ చేసుకొని స్ప్రే చేసేయచ్చు. అది ఆయన ఎట్లా కనుక్కున్నాడంటే మట్టి ద్రావణంలో మనకు కంటికి కనపడిన మళ్ళా మట్టి రేణువులన్నీ కూడా ఉంటాయి. అవి ఈ పురుగులు తిన్నా కూడా అవి చచ్చిపోతున్నాయి. ఏం కనుక్కుంటే మనిషికి మాదిరి వాటికి కాలేయము ఇవన్నీ ఉండవు కాబట్టి అది అరిగించుకోలేక పురుగు చనిపోతూ ఉంది.